17వ అధ్యాయము సామెతల గ్రంథము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే దేవుని పిల్లలు ఎదుటివారి ఆపదను చూసి సంతోషించువారై ఉండకూడదు. ఒకవేళ ఎదుటివారికి వచ్చిన ఆపదను చూసి నువ్వు సంతోషిస్తే దోషివైవుతావట, నిర్దోషివి అవ్వబట. నువ్వు దోషాన్ని మూట కట్టుకుంటావని వాక్యం సెలవిస్తూ ఉంది. సహజంగా మనం ఏమనుకుంటామంటే దొంగతనం ఒక పాపం, వ్యభిచారం ఒక పాపం, ఇంకొక పాపం, ఇవి పాపాలు అనుకుంటాం మనం. కానీ దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఎదుటివారి ఆపదను చూచి, ఎదుటివాడు కష్టాల్లో ఉండటం చూచి, ఎదుటివాడు నష్టపోవటం చూచి నీ హృదయంలో నువ్వు సంతోషిస్తే అది దోషము అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, దేవుని పిల్లలంగా మనం అలా ఉండకూడదు అని ప్రభువు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, మీరు ఎప్పుడూ అలా ఉండకూడదు. మనం సహజంగా గమనించినట్లయితే కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఇదిగో వారు నాకు అలా చేశారు, నా ఉసురు తగిలింది చూసావా, వారు నా ఎడల ఇలా మాట్లాడారు, రెండో రోజే నా ఉసురు కొట్టుకొని దెబ్బ తగిలింది చూసావా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, ఎదుటివానికి ఆపద రావటం అనేది వీళ్ళకి అంతరంగంలో సంతోషంగా ఉంది. దేవుని పిల్లలకి ఇలాంటి మనసు ఉండకూడదు, అది దోషమట. నిర్దోషి అని ఎంచబడడట. ఎదుటివాడికి ఆపద కలిగినప్పుడు నువ్వు సంతోషిస్తే. దేవునికి స్తోత్రం. ఒక తల్లి నాతో ఇలా మాట్లాడింది, అయ్యారు ఈరోజు నేను బాగానే ఉన్నా, ఈరోజు నేను, నా కుటుంబం, నా పిల్లలు బాగున్నాం, కానీ నాకు కీడు చేసిన వారు ఉన్నారు, వాళ్ళని నేను చూస్తూ ఉండగానే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. నేను చూస్తూ ఉండగానే వారు ఎన్ని సమస్యలు వచ్చినాయో వాళ్ళకి, కానీ నేను ఈరోజు క్షేమంగానే ఉన్నా అని సంతోషిస్తూ ఉంది ఆ తల్లి. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలు ఇలా ఉండకూడదు. అంటే ఒక రకంగా అంతరంగంలో ఏ విషయంలో సంతోషిస్తూ ఉంది, ఎదుటివారు ఇంతకుముందు ఏదో కీడు చేశారని, ఎదుటివారు ఇంతకుముందు ఏదో నష్టం కలగజేశారని, ఈరోజు నేను బాగానే ఉన్నాను కానీ ఎదుటివారు నష్టపోతున్నారు, నా కళ్ళారు నేను చూస్తున్నాను, నా ఉసురు తగిలింది అయ్యారు అని మాట్లాడేవారు ఎంతోమంది. కానీ నిజంగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివే అయితే, వాక్యము తెలిసిన వ్యక్తివే అయితే నువ్వు అలా మాట్లాడవు. నువ్వు అలా మాట్లాడటానికి గల కారణం ఏంటి అని అంటే, నీకు ఇంకా వాక్య సత్యం అర్థం కాలేదు, దేవుని చిత్తం నీకు తెలియలేదు. అలా నువ్వు సంతోషపడటం వలన అది దోషమయ్యింది, అది పాపమయ్యింది. అసలు దేనికి సంతోషపడాలి మనము? ఎదుటివానికి నష్టం కలిగితే నా సంతోషపడేది, ఎదుటివానికి బాధ కలిగితే నా సంతోషపడేది. దాని విషయంలో కాదు కదా సంతోషపడవలసింది. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే, దావీదును చంపటానికి వచ్చినటువంటి శత్రువు చచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్ దేశానికి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు దావీదును చంపటం కోసం విశ్వప్రయత్నం చేశాడు. అనేక సార్లు దావీదు ఎదురుగా ఉన్నప్పుడు సౌలు తన వరలో ఉన్న కత్తిని తీసి దావీదుకి గురి చూచి విసిరి కొట్టేవాడు. కాకపోతే దేవుని మహాకృపను బట్టి దావీదు తప్పించుకునేవాడు. ఒక సందర్భంలో అయితే దావీదును చంపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉండగా దావీదు అడవుల్లోకి పారిపోయాడు. ఆ సమయంలో సౌలు 3000 మంది మనుషులను తీసుకొని ఒక్కడిని చంపటానికి బయలుదేరాడు. బయలుదేరితే దావీదుకి బాధేసింది.
నేను ఏ రోజు సౌలుకి కీడు చేయలేదు కదా, నన్నెందుకు చంపటానికి ఇలా ప్రయత్నం చేస్తున్నాడు అని దావీదు అడవుల్లో దాక్కున్నాడు. జరిగిన విషయం ఏంటి అని అంటే, ఒకరోజు దావీదుకి ఒక మాట చెవును పడింది. ఏంటి ఆ మాట అంటే, దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు చచ్చిపోయాడు. దావీదును చంపటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న సౌలు కుటుంబీకులందరూ చచ్చిపోయారు అని దావీదు చెవును పడితే, దావీదు అనుకోవాలి, వాస్తవానికి నన్ను చంపాలనుకున్నోడు చచ్చిపోయాడా, దేవునికి స్తోత్రం అనుకోవాలి. నన్ను చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు, వాడికి ఇలాగే జరగాలి అనుకోవాలి దావీదు. కానీ జరిగిన విషయం ఏంటి అని అంటే, దావీదును చంపాలనుకున్న సౌలు చచ్చిపోతే దావీదు దేవుని సన్నిధిలో ఏడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. ఏడుస్తున్నాడండి దావీదు ఇలా అంటున్నాడు, ఇశ్రాయేలీలకు రథములను రౌతులను నీవే కదా, దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజువు కదా నీవు. ఇంతమంది ప్రజల క్షేమము కోరి దేవుడు నిన్ను అభిషేకించుకొని సింహాసనం మీద కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ పరిపాలన చేయమన్నాడు. గొప్ప రాజువైన నీవు చనిపోయావా అని ఏడ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం. సహజంగా దావీదు ఏమనుకోవాలి, నన్ను చంపాలనుకున్నవాడు నా ఉసురు తగిలి చచ్చిపోయాడు అని సంకలు కొట్టుకోవాలి. కానీ దావీదు అలా చేయలా. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది, దావీదట ఏడ్చాడట. దేవునికి స్తోత్రం. నీ శత్రువు పడిపోయినప్పుడు కూడా నువ్వు సంతోషించొద్దు. నీకు విరోధి నష్టపోయినప్పుడు కూడా నీవు మనసులో కూడా సంతోషించొద్దు. అది నీకు క్షేమం కాదు. సామెతల గ్రంథంలో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. నేను సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. నీ శత్రువు పడినప్పుడు సంతోషించవద్దు, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనసును కూడా సంతోషించవద్దు. చాలు, నాతో పాటు చెప్పండి ఈ మాట కూడా. నీ శత్రువు పడిపోయినప్పుడు సంతోషించవద్దు. ఆగండి, పడిపోయింది ఎవరు? శత్రువు పడిపోతే సహజంగా ఎవరికైనా అంతరంగంలో సంతోషం వచ్చే ప్రమాదం ఉంది. కానీ లోకస్తులకు రావచ్చేమో, కానీ అట్లాంటి సంతోషం ఒక క్రైస్తవుడిగా ఉన్న నీవు, యేసు రక్తములో కడగబడి పాపాలు కడగబడి ఆయనకి ఇష్టంగా ఆయన బిడ్డగా ముద్రించబడిన నీకు శత్రువు పడిపోయినప్పుడు కూడా సంతోషం రాకూడదు. నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు ఉల్లసించకూడదు అని వ్రాయబడి ఉంది వాక్యం. చాలామంది మాట్లాడే మాటలు ఏంటి అని అంటే, వీడికి ఇలాగే జరగాలండి, వాళ్ళకి అలాగే జరగాలి, వారికి నష్టం వచ్చింది. ఆ నష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు మామూలు మనుషులా, భయంకరమైన దుర్మార్గులండి వాళ్ళు, అందుకే ఆ నష్టం వచ్చింది అని సంతోషించే వాళ్ళు ఎంతోమంది. తప్పు ప్రియులారా, అది దోషమైద్దట అలా సంతోషిస్తే. నీ విరోధి పడిపోయినప్పుడు కూడా సంతోషించొద్దు. కింద ఇంకో మాట ఉంది, చదవండి 18వ వచనం. యెహోవా అది చూచి అసహ్యించుకుంటాడట. ఆగండి, ఏది చూసి అసహ్యించుకుంటాడు? శత్రువు పడిపోయాడు, శత్రువుకు నష్టం కలిగింది, అప్పుడు నువ్వు అంతరంగంలో సంతోషించటం వలన దేవుడు చూశాట నీ శత్రువుని కాదు అసహ్యించుకునేది, నిన్ను అసహ్యించుకుంటాడట. అంటే దేవునికి నువ్వు అయిష్టుడు అవుతావట ఆ సమయంలో. వాస్తవానికి నీ పక్షాన దేవుడు వ్యాజ్యమాడి నీకు కీడు చేసిన వారి మీద దేవుడే వ్యాజ్యమాడి, నీకు నష్టము కలగజేసిన వారి మీద దేవుడే వ్యాజ్యమాడి శిక్షించటానికి ఆయన సిద్ధపడుతుంటే, నీకు అన్యాయం చేసిన వాడికి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నీకు వెన్నుపోటు పొడిచిన వాడికి తీర్పు తీర్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు పైనున్నవాడు.
ఈ లోపల నీ శత్రువు పడిపోయినప్పుడు నువ్వు అంతరంగములో సంతోషించావు చూసావా? అందును బట్టి తీర్పు తీర్చవలసినటువంటి ఆయన, న్యాయం చేయవలసినటువంటి ఆయన నీ అంతరంగాన్ని చూసి, అరే శత్రువు పడిపోగానే వీడు సంకలు కొట్టుకుంటున్నాడని నిన్ను అసహించుకుంటాడట. వాస్తవానికి అసలు నీ పక్షాన వ్యాజ్యం ఆడాలనుకున్నాడు దేవుడు, కానీ ఇప్పుడు నీ పక్షాన వ్యాజ్యం ఆడాడట. ఏం చేస్తాడట? నిన్ను అసహించుకుంటాడట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీకు కీడు చేసిన వారికి ఏ నష్టం కలిగినా, మీ శత్రువు ఒకవేళ అన్ని విషయాల్లో నష్టపోయి పడిపోయినా మీరు మాత్రం సంతోషించొద్దు. దేవుడు చూసుకుంటాడు అనుకోవాలి, ప్రతిదీ దేవుడికి అప్పగించాలి. తీర్పు తీర్చుట దేవుని పని, పగ తీర్చుట నా పని అంటాడు దేవుడు. ప్రతి విషయంలో దేవునికి అప్పగించాలి. ఎవరు కూడా మీరు అనవసరంగా దోషాన్ని మూటగట్టుకోవద్దు. మీ విరోధి పడిపోయినప్పుడు సంకలు కొట్టుకొని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు గమనించండి, ఆ మధ్య నేను ఒక స్టోరీ చదివాను. నీరో చక్రవర్తి అనే రోమా చక్రవర్తి క్రైస్తవులని సింహాలయ బోనులో వేసి నిర్దాక్షిణ్యంగా ఆ సింహాలు క్రైస్తవులని పీక్కొని తింటూ ఉంటే విట్టవిహాసము చేస్తూ అపహాస్యపు మాటలు మాట్లాడుతూ దేవుని పిల్లలని సింహాలు చీల్చుకొని తింటూ ఉంటే అంతరంగములో సంతోషించటమే కాదు, పైకి గంతులు వేసేవాడట నీరో చక్రవర్తి అనేటువంటి చక్రవర్తి. నేను అంటున్నాను, ఇది దయ్యపు సంతోషం కాదు, రాక్షసానందం అంటాను ఇది. ఇంకొకడు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు నీకు సంతోషం అవుతూ ఉంది అని అంటే అది రాక్షసానందం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏడ్చిన వారితో ఏడవండి, సంతోషించే వారితో సంతోషించండి అంటాడు దేవుడు. ఏడుస్తున్న వారు చూసి నవ్వొద్దు, ఏడుస్తున్న వారిని చూసి నువ్వు సంతోషించొద్దు. అది నీకు క్షేమము కాదు, అది నీకు క్షేమం కాదు. ఒకరోజు నినివే పట్టణస్థులు దేవునికి విరుద్ధమైనటువంటి పాపాన్ని మూటగట్టుకున్నారు. దేవునికి విరుద్ధంగా దుర్మార్గపు కార్యాలు చేస్తూ వారి చెడుతనం దేవుని దృష్టికి భయంకరమైపోయింది. ఈ లోపల దేవుడు అన్నాడు, ఒక సేవకుడిని పిలిచి, ఈ పట్టణానికి దుర్గతి కలగబోతుంది, ఈ నినివే పట్టణానికి కీడు కలగబోతుంది, నువ్వెళ్ళి చెప్పు అన్నాడు సేవకుడిని. ఆ సేవకుడేమో ఆ విషయం ఆ ప్రజలకు చెప్పటానికి ఇష్టం లేక మొత్తానికి అక్కడికి వెళ్ళకోకుండా ఇంకో చోటకి వెళ్ళబోయాడు. దేవుడు అడ్డుకొని మళ్ళీ తీసుకొచ్చి దేవుడు ఏ పట్టణానికైతే వెళ్ళమన్నాడో ఆ పట్టణానికి పంపించాడు. చాలా స్టోరీ జరిగింది. ఇప్పుడు దేవుని మాట కాదనలేక ఈ సేవకుడు వెళ్ళి ఆ నినివే పట్టణస్థులకి దేవుని మాట ప్రకటించాడు. ఏంటి దేవుని మాట? ఇదిగో ఈ పట్టణానికి కీడు కలగబోతుంది, లేకపోతే ఆపద రాబోతుంది, ఈ పట్టణ ప్రజలందరూ కూడా నష్టపోబోతున్నారు అని ప్రకటించాడు. అప్పుడు ఆ పట్టణస్థులే చేసిన పని ఏంటంటే, వాళ్ళు వెంటనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ, చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు, చివరికి రాజుతో సహా సింహాసనాన్ని దిగి గోని పట్టు కట్టుకొని, మాకు ఆపద రాబోతుందా, మాకు కీడు రాబోతుందా అని వారందరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడవటం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. రాబోయే ఆపద తప్పించబడాలి, రాబోయే కీడు తప్పించబడాలి అని దేవుని సన్నిధిలో పట్టణస్థులందరూ ఏడవటం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, వారు అలా ప్రార్థిస్తూ ఉండగా వారి చెడుతనాన్ని వారు ఒప్పుకొని విడిచిపెట్టారు అని వ్రాయబడి ఉంది. మీరు గమనించండి, వారి చెడుతనాన్ని వారు అలాగే ఉంచుకున్నారా, విడిచిపెట్టారా? విడిచిపెట్టారు. మా మీదకి రాబోయే ఆపదని తొలగించయ్యని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. ఇలా జరుగుతూ ఉంటే ఇంతలోకి జరిగిన విషయం ఏంటంటే, అల్లంత దూరాన
దైవజనుడైనటువంటి యోన పట్టణానికి ఏ కీడు కలిగిద్దా అని చూస్తూ ఉన్నాడు. వినండి, ఈ పట్టణ ప్రజలకి ఎట్లాంటి అపాయం వచ్చిద్దా అని చూస్తూ ఉన్నాడు. అల్లంత దూరాన ఎంతసేపు చూసినా, ఎంత టైం వెచ్చించినా పట్టణం మీదకి ఏ కీడు రావట్లేదు. అప్పుడు యోనాకు అర్థమైంది, వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, వీళ్ళు తన పాపాలని మానుకున్నారు, వీరు తమ చెడుతనాన్ని విడిచిపెట్టారు, వీరందరూ ఉపవాసం ఉన్నారు, దేవునికి ప్రార్థన చేశారు. వెంటనే దేవుడు కనికరము కలిగిన వాడై వీరి మీదకి రావలసినటువంటి శిక్ష, వీరి మీదకి రావలసిన ఆపద తొలగించాడు అని యోన సంతోషించాలా? ఆపద ఇంకా రాలేదేందని ఏడవాలా? దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఈ దైవజనుడు చేస్తున్న పని ఏంటి అని అంటే, ఆపద తొలగిపోయిందని సంతోషించట్లా, వీళ్ళ మీదకి ఆపద రాలేదేంటి అని ఏడుస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, ఆ పట్టణ ప్రజలు నిజంగా మంచోళ్ళు కాదు కనుక వాళ్ళకి కీడే కలగాలి అని ఆ సేవకుడి ఆలోచన. ఈనాటి దినాల్లో చాలామందికి ఈ ఆలోచన ఉంటుంది. వాళ్ళు మంచోళ్ళు కాదు కనుక వాళ్ళకి కీడే కలగాలి అని ఆలోచిస్తున్నారు చాలామంది. ఇదే ఆలోచన యోనా కూడా చేస్తున్నాడు. వాళ్ళు మంచోళ్ళు కాదు కనుక వాళ్ళకి మేలు జరగకూడదు, వాళ్ళకి కీడే కలగాలి అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు దేవుడికి ఆలోచన వచ్చి యోనా దగ్గర, ఆ ఎండలో కూర్చున్నటువంటి యోనా దగ్గర ఒక స్వర చెట్టు మొలిపించాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. స్వర చెట్టు మొలిసింది. స్వర చెట్టు చక్కగా యోనా పైన పందిరి ఉంటే ఆ పందిరి మీద ఎండ పడకోకుండా వినండి, పందిరిలాగా అల్లుకుపోయింది పైన. యోనా మనసు బహుశాంతించి, అరే ఇంత ఎండ కాసింది, నెత్తి కాలిపోయింది, ఒక్కసారిగా సలవ పందిరి కింద కూర్చున్నట్టుంది అని సంతోషించాడు. అయితే మరల తెల్లారిపాటికి ఆ స్వర చెట్టు రాత్రికి రాత్రే మళ్ళీ ఎండిపోయింది. వినండి, ఇప్పుడు యోనా అంటున్నాడు, పనికిమాలిన చెట్టు అంతలోకి పుట్టింది, అంతలోకి చచ్చింది. నిన్న ఎంత నీడొచ్చిందో, ఈరోజు అదే నీడ ఉంటుంది అనుకున్నాను, మళ్ళీ చచ్చిపోయింది, దిక్కుమాలిన చెట్టు అని తిడుతున్నాడు. వినండి ప్రియులారా, అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు యోనాతో. దేవుని స్తోత్రం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యోనా దైవజనుడా, ఒక్క రోజులో పుట్టి, ఒక్క రోజులో పెరిగి, ఒక్క రోజులో చచ్చిపోయిన ఈ చెట్టు విషయంలో నీకెంత బాధ ఉందే? వాస్తవానికి ఆ చెట్టును నువ్వు నాటలేదు, ఆ చెట్టును నువ్వు పెంచలేదు, అయినా ఆ చెట్టు ఒక రోజులో పుట్టి, ఒక రోజులో పెరిగి, మళ్ళీ ఒక రోజులో చచ్చిపోతే దాని విషయంలోనే నీకెంత బాధ ఉంది? 120,000 మంది కంటే ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి ఈ నినివే పట్టణస్థులని నేను ఎలా చంపేదయ్యా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతమంది ప్రజలని, ఒక చెట్టు చచ్చిపోతని ఏడుతున్నావు నువ్వు. ఇంతమంది ప్రజలు తప్పే చేశారు, ఇంతమంది ప్రజలు నాకు విరోధంగా పాపమే చేశారు, అయినా వీళ్ళందరినీ నేను ఒక్క రోజులో ఎలా చంపేసి అని నా మనసు ఒప్పట్లేదు అన్నాడు దేవుడు కూడా. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట చెప్పాడు, వాళ్ళు తమ మనసు మార్చుకున్నారు, వారు తమ బుద్ధిని సరిచేసుకున్నారు, వారు తమ చెడు నడతని విడిచిపెట్టారు, అందువలన రాబోయే కీడు తొలగిపోయింది, ఆపద తొలగిపోయింది, దేవుని కనికరం వారి మీదకి వచ్చింది. రైట్. కానీ యోనాకి ఏం అర్థం కాలేదు అని అంటే, వీళ్ళకి మాత్రం కీడే కలగాలి, మంచోళ్ళు కాదు గనుక అని అనుకున్నాడు యోనా. కానీ దేవుడు అన్నాడు, మంచోళ్ళు కాకపోయినా మారు మనసు పొందాలి, అది నాకు సంతోషం అన్నాడు దేవుడు. ఈరోజు మీరు కూడా ఎదుటివారు తప్పుటస్తులే అవ్వచ్చు, ఎదుటివారు మంచివారు కాకపోవచ్చు, కానీ వారికి కీడు కలగాలి అని ఆలోచించొద్దు. వారికి ఒకవేళ నష్టం కలిగితే నువ్వు సంతోషించొద్దు.
బైబిల్లో ఇంకొక మాట చెప్తాను వినండి. సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు భయంకరమైన మనుషులు కదా. ఎట్లాంటి మనుషులు వాళ్ళు? బాలురు, యవనస్తులు, వృద్ధులు, చిన్నవారు నుంచి పెద్దవారి వారికి కామ ప్రేరేపితమైనటువంటి బహుభయంకరమైనటువంటి చెడ్డ మనుషులు కదా. వారు దుర్మార్గులు అని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. అట్లాంటి వారికి కూడా ఆపద కలగకూడదు అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి? అబ్రహాం. దేవునికి స్తోత్రం. ఒక నీతిమంతుడు ఎట్లుంటాడు అని అంటే, కీడు చేసేవాడు కూడా, దుర్మార్గుడు కూడా, వ్యభిచారి కూడా, భయంకరమైన మోసగాడు కూడా నష్టపోకూడదు అని కోరుకుంటాడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి. అబ్రహాం అదే కోరుకున్నాడు. ఏమంటున్నాడు తెలుసు అబ్రహాము ఇప్పుడు? ఇదిగో ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలకి ఏ కీడు కలగకూడదయ్యా. మీకు ఒక మాట చెప్తాను వినండి. వాస్తవానికి సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి లోతు కుటుంబం కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నాడా? సొదొమ పట్టణపు ప్రజలందరూ కాపాడబడాలని ప్రార్థన చేస్తున్నాడా? పట్టణపు ప్రజలందరూ కాపాడబడాలి, అందరూ ఆపద నుంచి తప్పించబడాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సహజంగా అబ్రహాం ఏమనుకోవాలంటే, నా బంధువు, నా రక్త సంబంధి అక్కడ ఉన్నాడు, అతడు కాపాడబడితే చాలు అనుకోవాలి. కానీ అలా అనుకోలా. ఏమన్నాడు తెలుసా? 40 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడతావన్నాడా? లోతును కాపాడతావన్నాడా? అబ్రహాము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏమన్నా తెలుసా? ఎదుటివానికి కలిగే ఆపదను చూసి, ప్రభువా ఆ ఆపద తప్పించయ్యా అని ప్రార్థన చేశాడు. వాళ్ళు ఎలా పోతే నాకెందుకులే అనుకోలేదు. ఆ ఎదుటి వారికి కలుగుతున్న ఆపదను చూసి వీళ్ళకి ఇలాగే కలగాలే అని సంతోషించలేదు. ఎదుటి వారికి ఆపద కలుగుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేశాడు. ప్రభువా ఆ ఆపదను తప్పించు, ఆ కీడును తొలగించు అని అబ్రహాం ప్రార్థన చేయగలిగాడు. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి ఇలా ఉంటాడు. ఎదుటివారి నష్టాలలో, ఎదుటివారికి కీడు కలిగినప్పుడు సంతోషించలేడు. నా జీవితంలో కూడా నేను దేవుని సన్నిధిలో ఉండి చెప్పగలను, ఎంతోమంది నా జీవితంలో నన్ను ఇబ్బంది పెట్టిన వారి విషయంలో, నన్ను అవమానపరిచిన వారి విషయంలో ఎన్నోసార్లు మనుషులకు చెప్పుకోకుండా దేవునికి మాత్రమే చెప్పుకొని, ప్రభువా అవసరమైతే వారిని క్షమించు, వారికి మారు మనసు ఇయ్యి, వారు నన్ను అర్థం చేసుకునే మనసు ఇవ్వు. ఇదిగో ఇలా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అలా ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. ఎప్పుడు ఎవరి విషయములలో వారికి కీడు కలగాలి, వారికి నష్టం కలగాలి, వారు నాకు కీడు చేశారు కనుక వారికి కీడు కలగాలి అనే మనసు రానివ్వను హృదయంలో. కారణం ఏంటి అని అంటే, దేవుని దృష్టిలో మనం ఏమవుతాము అలా అనుకుంటే? దోషులమవుతామట. అది పాపమైద్దట. అది దేవుడి దృష్టిలో తప్పు అయిపోద్ది. ఎప్పుడు మీ జీవితాల్లో మీరు కూడా ఎదుటి వారికి కీడు కలిగినప్పుడు సంతోషించొద్దు. అసలు ఎప్పుడు సంతోషించాలి? బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. ఒక తల్లికి 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. అందులో ఒక వెండి నాణ్యం పోయింది. పోగొట్టుకున్నటువంటి ఆ వెండి నాణ్యం విషయంలో ఆ తల్లి వెతకగలిగిన రీతిలో వెతికింది. మొత్తానికి పోగొట్టుకున్న వెండి నాణ్యం దొరికింది ఆ తల్లికి. అప్పుడు ఆ తల్లి చేసిన పని ఏంటి అని అంటే, నా ఇంట్లో మేలు జరిగింది, నా ఇంట్లో ఒక పోగొట్టుకున్నటువంటి వస్తువు మరలా దొరికింది గనక మీరందరూ నాతో పాటు సంతోషించండి అని వారందరినీ భోజనం పెట్టిందో ఇంకేం చేసిందో మొత్తానికి వారందరినీ సంతోషపరిచిందట. వినండి, చుట్టుపక్కల వారు కూడా వచ్చి ఆమెతో పాటు ఏం చేశారు? ఆమె సంతోషంలో పాల్గొన్నారు. రైట్. మీరు గమనించండి, మీ జీవితాల్లో కూడా ఎదుటివానికి ఏదన్నా మేలు కలిగితే, వారు పోగొట్టుకున్నది వారికి ఏదైనా దొరికితే వారి సంతోషంలో మీరు కూడా సంతోషించండి. వారికి ఎందుకు ఇలా మేలు కలిగింది, ఆ మేలేదో నాకు కలగొచ్చు కదా, ఇదంతా
దేవునికి విరుద్ధమైన ఆలోచన, దయ్యపు ఆలోచన, స్వార్థపూరితమైన ఆలోచన. ఒక రకంగా మనసులో అసూయ పనిచేస్తే, మనసులో అంతరంగములో హృదయములో ఈర్ష్య పనిచేస్తే మనిషి మనసు ఎలా ఉంటుంది అని అంటే, ఎదుటివానికి ఏదన్నా మేలు కలిగితే సంతోషించలేడు మనిషి. కానీ మనకు మేలు కలిగితే అందరూ సంతోషించాలనుకుంటాం మనం. దేవుని పిల్లలు గ్రహించుకోవాలి. వాక్యం సెలవిస్తోంది, హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించువాడు ఎవడో అని వాక్యం సెలవిస్తోంది. నీ హృదయంలో దేనిని బట్టి సంతోషిస్తున్నావో కూడా గ్రహించాలి. ఎదుటివానికి ఒకవేళ నీ గిట్టన వాడికే మేలు కలిగితే నీ మనసు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం ఈర్ష్యపడుతుందా లేకపోతే సంతోషంగా ఉందా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుంటే ఒకవేళ ఈర్ష్య అసూయ అంతరంగంలో పనిచేస్తుంది అని నీకు అర్థమైతే నిర్దాక్షిణ్యంగా ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నా శత్రువు అని, నా విరోధని, వాళ్ళకు మేలు కలిగితే నా అంతరంగంలో ఈర్ష్య వస్తుందయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకొని అలాంటి మనసు తీసేయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఇది భక్తిపరుడు యొక్క లక్షణం. దేవుని పిల్లలు ఇది పాటించవలసిన వారై ఉండాలి. చాలామంది విషయాలలో మీరు ఏమనుకుంటున్నారంటే, మేము ప్రార్థన చేస్తున్నాం, మేము అప్పుడప్పుడు ఉపవాసాలు ఉంటున్నాం, మేము మందిరానికి వెళుతున్నాం క్రమం తప్పకుండా, ప్రతి నెల బల్లారాధనలో పాల్గొంటున్నాం, మేము పర్వాలేదు, ఏ వ్యభిచారం చేయట్లా, ఏ దొంగతనం చేయట్లా, ఏ మోసం చేయట్లా, అంతవరకు బాగానే ఉన్నాం అనుకుంటున్నారు చాలామంది. కానీ వాస్తవానికి నీ అంతరంగంలో నీ మనసు ఎలా ఉందో నువ్వు పరిశీలన చేసుకోకపోతే ఒకరోజు దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సి వచ్చింది. ఏ విషయంలో అని అంటే మరి ప్రత్యేకంగా ఎదుటివానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నీ అంతరంగంలో సంతోషించొద్దు. ఎదుటివానికి ఏదైనా కీడు కలిగినప్పుడు నీ అంతరంగంలో సంతోషించొద్దు, అది దోషం. శత్రువు పడిపోయినా కానీ నువ్వు సంతోషించొద్దు. ఓబద్య గ్రంథం ఒకసారి చదువుకుందాం, చూడండి. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి నాన్న ఒకసారి. 13వ వచనం, నా జనుల ఆపద దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడకూడదు. వారి ఆపద దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. చాలు వినండి, దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీల యొక్క జనాంగము గురించి, యోధా ప్రజల జనాంగము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నా జనులు ఆపదలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న దేశాల వారలారా, నా ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మనసులో సంతోషించొద్దు, నేను చూస్తున్నా అని అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నా జనుల ఆపద దినమందు మీరు వారిని బాధ పెట్టొద్దు. నా జనుల ఆపద దినమందు మీరు మనసులో కూడా సంతోషించొద్దు. ఒకవేళ అలా చేస్తే తప్పకుండా నేను మిమ్మల్ని దోషులుగా ఎంచుతాను అని అంటాడు అక్కడ. మీరు గమనించండి, అసలు దేవుని జనులకి ఆపద ఎందుకు వచ్చింది? దేవుడు అంటున్నాడు నా జనులకి ఆపద వచ్చినప్పుడు మీరు సంతోషించొద్దు అని అంటున్నాడు కదా. అసలు దేవుని ప్రజలకు ఆపద ఎందుకు వచ్చింది అని అంటే దైవవాక్యం సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. నీతిమంతునికి ఆపదలు వస్తాయి. ప్రభువును నమ్ముకున్నందువలన ఆపదలు రావు అని ఎవరు చెప్పినా అది కరెక్ట్ కాదు. ప్రభువును నమ్ముకున్నా, నువ్వు నీతిగా ప్రవర్తించిన ఆపదలు వస్తాయి. ఆ ఆపదలలో నిన్ను పరీక్షిస్తాడు. అన్నీ ఉన్నప్పుడు భక్తి ఎవరైనా చేస్తారు, మేలు కలిగినప్పుడు భక్తి ఎవరైనా చేస్తారు. ఆపద వచ్చినప్పుడు కూడా, ప్రభువును నమ్ముకున్న తర్వాత కష్టం వచ్చినప్పుడు కూడా, సమస్య వచ్చినప్పుడు కూడా అందులో నువ్వు పరీక్షించబడుతున్నావేమోనని తెలుసుకొని నమ్మకంగా ఉంటే అందులో కదా దేవుడు సంతోషించేది. సరే, ఇంతకు మీరు గమనించినట్లయితే నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకం.
అంటే నీతిమంతులకు కూడా ఆపదలు వస్తాయి. ఒక్కొక్కసారి ఆయన పిల్లలమైనటువంటి మనం ఏదైనా తప్పు చేస్తే, నీతిమంతులు జాబితాలో ఉన్నటువంటి మనము ఏదైనా దేవునికి విరుద్ధమైన పని చేస్తే, అప్పుడు కూడా దేవుడు మనల్ని శిక్షకి అప్పగిస్తాడు. ఆ సమయంలోనట శత్రువులు మనల్ని చూసి సంతోషించకూడదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు ప్రజలని, లేకపోతే యోధా ప్రజలని దేవుడు శత్రువులకు అప్పగించాడు. ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? బబులోను చెరకి 70 సంవత్సరాలు బబులోను దేశానికి వీళ్ళని చెరకు అప్పగించాడు. దేవుడే అప్పగించాడు శత్రువులకి. ఎందుకు అప్పగించాడు అని అంటే, వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వీరు చేసిన చెడుతనాన్ని బట్టి, వీరు చేసిన దుర్మార్గతను బట్టి, వీరు దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రవర్తించినందువలన వీళ్ళని తీసుకెళ్ళి ఎన్ని సంవత్సరాలు అప్పగించాడు? శిక్షకి 70 సంవత్సరాలు అప్పగించాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా జనులు ఆపదలో ఉండారు, ఇప్పుడు నేనే శిక్షకు అప్పగించాను. అందును బట్టి చుట్టుపక్కల ఉన్న దేశాల వారలారా, మీరు నా జనులు ఆపదలో ఉండగా సంతోషించవద్దు, మళ్ళీ విడిపించువాడును నేనే. దేవునికి స్తోత్రం. గాయం పెట్టువాడాయనే, గాయం మానుపువాడాయనే. గనుక దేవుడు ఒకవేళ ఏ వ్యక్తికైనా శిక్ష వేస్తే, దాని విషయంలో బాగా జరిగింది, వీడికి ఎట్లాగే జరగాలి అని మీరు అనుకుంటే, దాన్ని బట్టి దేవుడట శిక్ష పడిన వాడికి కాదు, సంతోషించిన వాడిని శిక్షిస్తాడట దేవుడు. సరే, మొత్తానికి దేవుని మహాకృపను బట్టి 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు ఆ చెరలో నుంచి విడిపించబడటానికి ఒక రాజుని దేవుడు వాడుకున్నాడు. ఆ రాజు పేరే కోరేషు అనే రాజు. కోరేషు రాజు అన్నాడు, అయ్యా యూదులారా, మీరందరూ 70 సంవత్సరాల నుంచి ఈ దేశంలో బానిసలుగా ఉంటున్నారు, మీరు ఆపదలో ఉన్నారు, మిమ్మల్ని నేను విడిపిస్తున్నాను, మిమ్మల్ని నేను వదిలిపెడుతున్నాను. మీరందరూ మీ సొంత దేశం వెళ్ళండి, అక్కడ మందిరం కట్టుకోండి, మీ పట్టణాన్ని మరలా మీరు తిరిగి కట్టుకోండి, మీరు మీ దేశంలో సుఖంగా బ్రతకండి, మరలా అక్కడ పంటలు వేసుకోండి, మీరు శుభ్రంగా ఉండండి. ఇప్పటి వరకు 70 సంవత్సరాలు ఆపద కాలంలో మీరున్నారు, మీకు విడుదల ప్రకటిస్తున్నాను అని కోరేషు అనే రాజు విడుదల ప్రకటించగా, ఇశ్రాయేలీలు ఆ యూదులు ప్రియులరా ఆ చెరలో నుంచి బయటకు వచ్చి మరలా వారి దేశం వారు రాగలిగారు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఆపద కాల సమయంలో కొంతమంది నవ్వారు, కానీ కొంతమంది ఏమో సహకరించారు. ఆ చిక్కుల్లో నుంచి విడిపించటానికి, ఆ ఆపదలోంచి బయటికి తీసుకురావటానికి సహకరించారు కొంతమంది రాజులు. కొంతమంది ఏమో వీళ్ళని చూసి నవ్వారు, వీళ్ళని చూసి ఇంకొంచెం ఎగతాళి చేశారు. అదేదో అంటారు కదా, పుండు మీద కారం చల్లినట్లుగా. ఆపదలో ఉన్నవాడిని వాళ్ళను చూసి నవ్విన వారు కొంతమంది అయితే, కొంతమంది కలుగు చేసుకొని వాళ్ళకి విడుదల ప్రకటించారు. రైట్, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఎదుటి వారికి వచ్చిన ఆపద విషయంలో మీరు సంతోషిస్తున్నారా, లేకపోతే ఆ బాధను మీరు కూడా పంచుకోవాలనుకుంటున్నారా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం పట్టణంలోకి వచ్చాడు. ఆయన యెరూషలేం పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు? వినండి, ఇదిగో దేవుడు నిన్ను దర్శించిన కాలం నువ్వు గుర్తెరగలేదు గనుక, లోకరక్షకుడు ఈ పట్టణాన్ని దర్శించిన కాలము నువ్వు గుర్తెరగలేదు గనుక, రాబోయే రోజుల్లో రాయి మీద రాయి లేకుండా ఈ మందిరం కూల్చబడబోతోంది, ఈ పట్టణానికి దుర్గతి కలగబోతుంది అని జరగబోయే ఆపదను చూసి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణం విషయమై ఏడ్చాడు. ఇంకొక మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఈ దినమందైనను సమాధానకరమైన సంగతులను నువ్వు తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు. ఈరోజైనా నువ్వు నన్ను గురించి తెలుసుకుంటే నీకు మేలు. అయితే రాబోయే రోజుల్లో ఆపద వస్తుంది, ఈ పట్టణం కాల్చివేయబడిపోతూ ఉంది, రాబోయే రోజుల్లో ఈ పట్టణానికి దుర్గతి రాబోతుంది
అని యేసయ్య ఆ పట్టణాన్ని చూసి ఏడ్చాడు. అంటే వాళ్ళకు రాబోయే ఆపదను చూసి నవ్వాడా, ఏడ్చాడా, సంతోషించాడా, బాధపడ్డాడా? ప్రభు బాధపడ్డాడు కదా. ఈరోజు మన జీవితంలో మనం ప్రభువును పోలిన వారమై ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని ప్రభు మాట్లాడారు. దేవుని పిల్లలు ఇలా ఉండాలి. ఎదుటి వాని ఆపదను చూసి సంతోషించొద్దు. జాగ్రత్త పడదాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.